మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. అది మారుతున్న కాలాన్ని బట్టి, టెక్నాలజీని బట్టి, మనిషి చేసే ప్రయోగాత్మక విలువలను బట్టి తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలను చూస్తుంటాం. కానీ అంతకు మించి అని చెప్పవచ్చు. టెక్నాలజీని ఉపయోగించి ఓ వండర్ ని సృష్టించాడు ఓ వ్యవస్థాపకుడు. ఇంతకీ ఆ వండర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ని రోజులు మనిషి లేకుండా ఏం సాధించలేమన్న రోజులు పోయి ఇప్పుడు టెక్నాలజీతో మనిషి జీవితాన్నే మార్చొచ్చు, దేనినైనా సాధ్యం చేయొచ్చు అని చెప్తున్న రోజులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నేరుగా మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడం లక్ష్యంగా టెస్లా దిగ్గజం న్యూరో టెక్నాలజీ కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలన్ మాస్క్ చేస్తున్న ప్రయోగం న్యూరాలింక్ ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోందని తెలుస్తోంది. ఎలన్ మాస్క్ చేసిన ఈ ప్రయోగాన్ని మానవ మెదడులో అమర్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆయన నేతృత్వంలోని న్యూరాలింక్ తన మెదడు చిప్ ను మానవ మెదడులో అమర్చినట్లు, అది బాగా పనిచేస్తున్నట్లు, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఎలన్ మాస్క్ కూడా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మొదటిసారి ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్ ను అమర్చింది. మాస్క్ యొక్క బ్రెయిన్ చిప్స్ స్టార్టప్ అమెరికా నియంత్రణ సంస్థ నుండి గత సంవత్సరం తన మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతిని సాధించింది. మాస్క్ యొక్క మొదటి న్యూరాలింక్ ఉత్పత్తిని టెలిపతి అని పిలుస్తారు. ఈ చిప్ మానవ మెదడులో ఇంప్లాంట్ చేయడం కోసం ఆలోచించడం ద్వారా మీ ఫోన్, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరం నియంత్రణను ప్రారంభిస్తుందని చెప్తున్నారు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజించడం, పార్కిన్సన్ వంటి నాడి సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం ప్రస్తుతం కొనసాగుతోంది. కృత్రిమ మేధస్సుకు, మానవ జీవనానికి సహజీవన సంబంధాన్ని సాధించడం లక్ష్యంగా ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ చిప్ ద్వారా శరీర అవయవాల కదలికలను కోల్పోయినా, పక్షవాతం వచ్చిన వ్యక్తులు తమ ఆలోచనల ద్వారానే తమ స్మార్ట్ ఫోన్ ను వేగంగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. న్యూరాలింక్ లో జంతువులపైన విస్తృతమైన పరీక్షలను నిర్వహించగా ప్రస్తుతం మానవులపైన ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన మానవ జీవనానికి, మేధస్సుకు సంబంధించిన అనేక వైద్య చికిత్సలలో కూడా కృత్రిమ మేధస్సు కీలకం కానుంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.